అందరికీ జై భీమ్. మిత్రులారా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలన మన అందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు గడువు పూర్తయినా కూడా పరిపాలించలేక బీసీలను రాజకీయంగా ఓట్ల కోసమే వాడుకోవడానికి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ప్రతిపాదించాలనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్ళారు. దాంట్లో ఏ విధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక రక్షణ లేకుండా అది కోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ఫెయిల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయనకు తెలిసే మరి దీన్ని ఈ జీవోని తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ MS-9ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో ఎట్లాంటి ప్రజాభిప్రాయాలను తీసుకోకుండా, ఎలాంటి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా మరి జీవో తీసుకువచ్చి దాన్ని ఈరోజు 42% బీసీలకు ఇస్తామని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది బహుజన్ సమాజ్ పార్టీ ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది, సంతోషించడం జరుగుతుంది. కానీ కేవలం వారి యొక్క ప్రయోజనాల కోసమే దీన్ని నిలబెట్టకుండా ఎక్కడో ఒక దగ్గర రద్దు చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే తీసుకురావడం జరిగింది. మరి మిగతా ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు కూడా బీసీలను కేవలం వారి యొక్క రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క స్వప్రయోజనాలను మాత్రమే కాపాడుకోవడానికి బీసీల యొక్క రిజర్వేషన్లను పెండింగ్లో పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి నిజంగా ఎక్కడ ఉంది దీనికి న్యాయబద్ధమైనటువంటి ఒక సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు మరి బీసీల కోసం అని చెప్పేసి ఆర్టికల్ 340 తీసుకొచ్చి వాళ్ళకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ యొక్క సామాజిక వ్యవస్థలో వాళ్ళు కూడా సమాన భాగస్వాములు కావాలని చెప్పేసి ఆర్టికల్ 340 తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాకా కలేకర్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ పట్టించుకోకుండా దాన్ని చెత్తబుట్టలో పడేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా కానీ ఈ యొక్క మండల కమిషన్ని మొత్తం కూడా తుంగలో తొక్కడం జరిగింది. కేవలం మాన్యవారి కాంశీరామ్ గారి పోరాట ఫలితంగా రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ యొక్క బహుజన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాన్యవారి కాంశీరామ్ గారి పోరాట ఫలితంగా ఆ రోజు మండల కమిషన్ యొక్క రిజర్వేషన్ని ఆ రోజు 27% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి నిజంగా ఈరోజు ఏదైతే బీసీలకు న్యాయం న్యాయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అంటేనే బీసీల కోసం పుట్టిన పార్టీ. మరి ఎందుకోసం చెప్తా ఉన్నామంటే ఈరోజు కేవలం ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఒక డిమాండ్తోన బహుజన్ సమాజ్ పార్టీ పుట్టింది. మరి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక పార్టీ అనేది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి మిత్రులారా, ఈరోజు బెహెన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిందంటే దానికి ప్రధాన కారణము ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనేటువంటి నినాదంతోన, ఓటు హమారా రాజ్ తుమార్ అనేటువంటి నిదానంతోన మరి ఆ రోజు యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే అర్థం చేసుకోండి మిత్రులారా, ఇక్కడ బీసీలకు న్యాయం జరగాలన్నా కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే. ఈ రోజు మీరు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామంటున్నారు, మీ ఇంటి నుంచి ఇస్తున్నారా? రాజ్యాంగంలో బాబాసాహెబ్ కల్పించినటువంటి అది ఒక హక్కు కాబట్టి ఆ హక్కుని మీరు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మీరు ఇవ్వకంటే ముందుగానే మేము ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా బీసీ సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. బీసీలకు న్యాయం జరగాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఆర్థిక న్యాయం జరగాలన్నా, రాజకీయ న్యాయం జరగాలన్నా బహుజన్ సమాజ్ పార్టీ వెంట మీరంతా కూడా ముందుండి కదిలి నడవాలని చెప్పేసి మరి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ప్రధానంగా యువత ఆలోచన చేయాలి. చదువుకున్నటువంటి బీసీ యువత, ఇక మిగతా నిరుద్యోగ యువత అంతా కూడా ఆలోచన చేయాలి. ఇన్నేళ్లు పాలించినటువంటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల నిరుద్యోగ యువత ముందుకు రావాలి, మహిళా యువత ముందుకు రావాలి, పోటీ చేయాలి. మరి ఈ యొక్క ఓటు ద్వారానే వీళ్ళ అగ్రవర్ణ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. అది వద్దులే.